చీకటిలో ఉన్న యథార్థులకు ప్రియులరా, ఈ చీకటిలో ఉన్న యథార్థత మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ మాటని, చీకటిలో ఉన్న యథార్థత అంటే ఏంటంటే, మనం యథార్థంగా ఉన్నా కానీ చీకటిలో ఉంటామట. మన ప్రజెన్స్ అనేది చాలా బాగుంటుంది, కాకపోతే చీకటి సంబంధమైనదిగా ఉంటుంది. ఆ చీకటి సంబంధంలో ఉన్న యథార్థుడిని బాణం వేయటానికట సాతానుగాడు రెడీ అవుతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైంది నేను చెప్పింది? చీకటిలో ఉన్న యథార్థవంతులు ఎటువంటి వారంటే ఎప్పుడైనా పడిపోవచ్చు. చీకటిలో ఉన్న భక్తులు, చీకటి సంబంధమైన భక్తులు ఏ సందర్భం వచ్చినప్పటికీ చిన్న చిన్న వాటికి కలుగుతారు. కొంతమంది చీకటి సంబంధమైన యథార్థులు. హల్లెలూయా, గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిటికి మాటికి అలుగుతూ ఉండేవాళ్ళు, పార్టీలు ఏదైనా అలగటం, వాక్యం ఏదైనా అలగటం, ఇంకా రకరకాల ప్లేసీలు ఏదైనా అలగటం. సంఘంలో అలిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రియులారా. ఆ అలిగే వాళ్ళు దేనికి సంబంధికులు అంటే యథార్థవంతులే, కానీ చీకటి సంబంధమైన యథార్థవంతులు వాళ్ళు. ఆ చీకటి సంబంధమైన యథార్థవంతుల్ని సాతానుగాడు గురి చూసి వాడి బాణం వేయటానికి చాలా ఈజీ అవుతుందంట. చీకటిలో ఉన్న యథార్థవంతులకి అంటే సాతానుగాడు కూడా చీకటి సంబంధికుడే కదా. మరి మనం ఏ సంబంధికులు అనేది పరిశీలన చేసుకోవాలి. మనము వెలుగు సంబంధమైన యథార్థవంతులుగా మనం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. వెలుగు సంబంధమైన వారిగా మనం చేంజ్ అవ్వాలి. ఈ చీకటి యథార్థత మనకు పనికిరాదు, కానీ వెలుగు సంబంధమైన యథార్థత మనకు కలుగుందుముగాక. ఇంకా చూస్తే